హలో ఎవ్రీవన్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఎ న్యూ వ్లాగ్. సో ఇవాళైతే మాకు బాలికి ఫ్లైట్ అనమాట. సో ఫస్ట్ అయితే మేము ఎయిర్పోర్ట్‌కి 3 అవర్స్ ముందైతే వచ్చేసాము. ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి. ఎయిర్పోర్ట్‌కి వచ్చిన తర్వాత చెక్ ఇన్ లగేజ్ ఇచ్చేసి క్యాబిన్ లగేజ్ సెక్యూరిటీ చెక్ అయిపోయినాక మేము ఇక్కడ ఎలక్ట్రానిక్ వెహికల్ ఉంటే అది ఎక్కేసి మేము ఇంటర్నేషనల్ లాంజ్‌కైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా చాలా టైం ఉంది కదా! కాసేపు ఏదైనా తినేసి రిలాక్స్ అవ్వచ్చు. డివైసెస్ అయి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి. సో మేము లాంజ్‌కెళ్ళి ఫుడ్ అది తిని కొంచెం వాష్‌రూమ్ అది ఎళ్లి ఫ్రెష్ అయిపోయి ఫ్లైట్ ఎక్కడానికైతే రెడీ అయిపోయాము. లాంజ్ అది చాలా బావుంది. వెజ్ ఫుడ్ ఆప్షన్స్, నాన్ వెజ్ ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మీరే తినేలాగైనా కూడా ఇక్కడ అవైలబిలిటీ అయితే ఉంది. సో మాకు బాలీకి ట్రిప్ అనేది మాది ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. ఇది మా హనీమూన్ ట్రిప్. సో నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను ఈ ట్రిప్‌కి. ఇక్కడైతే మేము ఫైనల్‌గా మలేషియాకైతే రీచ్ అయిపోయాం. మలేషియా ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత కూడా మాకు 3, 4 అవర్స్ లే ఓవర్ ఉంది. సో టైం ఉంది కదా అని చెప్పి కాసేపు ఫ్రెష్ అయిపోయి ఫుడ్ అది తినేసి ఫైనల్‌గా అయితే మలేషియా నుంచి బాలీకి ఫ్లైట్ అయితే ఎక్కేసాము సక్సెస్‌ఫుల్‌గా. సో ఇక్కడ మావి 2 ఫ్లైట్స్ కూడా ఎయిర్ ఏషియా ఫ్లైట్స్ అనమాట. సో మాది సేమ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ కాబట్టి మాకు మలేషియాలో దిగినప్పుడు మాకు వీసా ఆన్ అరైవల్ టైప్ అయితే ఏమి అవసరం అవ్వలేదు. బట్ మీరు మనీ సేవ్ చేయడానికి ఎయిర్‌లైన్స్ చేంజ్ చేసుకొని బుక్ చేసుకున్నట్టయితే మాత్రం మీరు మలేషియాలో దిగినప్పుడు మీకు వీసా ఆన్ అరైవల్ టైప్ లాగా కావాల్సుంటుంది. సో అదైతే ఒకసారి చూసుకోండి. మీరు సేమ్ ఎయిర్‌లైన్‌లో బుక్ చేసుకుంటున్నారా? మారుస్తున్నారా అనేది. సో ఇక్కడ ఫైనల్‌గా బాలి ఎయిర్‌పోర్ట్‌లో అయితే దిగేసాము. బాలి ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత ఇక్కడ సిమ్స్ కావాలన్నా ఉంటాయి. బట్ మేమైతే ముందుగానే ఇంటర్నేషనల్ రోమింగ్ ఏయించుకొని వచ్చేసామనమాట మా ఇండియా నంబర్స్‌కి. సో ఇక్కడ తీసుకునే దానికన్నా అట్లా తక్కువ అవుతదని చెప్పి మేమైతే ఇంటర్నేషనల్ రోమింగ్ ఏయించుకొని వచ్చాము. కాల్స్ ఇంకా డేటా వచ్చేలాగా. సో మనీ ఎక్స్‌చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఎయిర్‌పోర్ట్‌లో ఉంది కానీ కాస్ట్ అది మనకి బయట కన్నా ఇక్కడ ఎక్స్‌చేంజ్ రేట్ తక్కువొస్తది. సో అందుకని మేమైతే తీసుకోలేదు. మా డ్రైవర్ దారిలో ఎళ్ళేటప్పుడు కొంచెము ఆథరైజ్డ్ దానికి తీసుకెళ్ళమంటే ఇక్కడ జీఏవీ అని ఒకటుంది. దానికి తీసుకొచ్చాడు. ఇక్కడ మీకు మనీ ఎక్స్‌చేంజ్ చేసుకోవాలంటే మందిరి అని, జీఏవీ అని అండ్ ఇంకొకటి బీఎన్ఐ అని చెప్పి ఉంటాయి. ఈ 3 కూడా ఆథరైజ్డ్. ఫ్రాడ్ అనేది ఏమి ఉండదనమాట. సో మీరు ఇక్కడైతే మనీ ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా చిన్న చిన్నవి చాలా ఉంటాయి కానీ అవేంటంటే మీకు స్కామ్ చేస్తారు. సో అలాంటివి అవాయిడ్ చేయడం బెటర్. సో ఇక్కడ ఎక్స్‌చేంజ్ రేట్ ఎంతుందో డిస్‌ప్లే చేశారు చూడండి. ఏ కరెన్సీకి ఎంతుంటది ఏంటనేది. సో మేము మొత్తం ఎక్స్‌చేంజ్ చేయకుండా కొంత మనీ అయితే ఎక్స్‌చేంజ్ చేసుకున్నాం. మళ్ళీ అవసరమైతే మధ్యలో మార్చుకోవచ్చు కదా! సిటీ మొత్తంలో ఉంటానే ఉంటాయి కదా! అని చెప్పి కొంత అయితే ఎక్స్‌చేంజ్ చేసుకున్నాం ఇవాళ. సో ఇప్పుడు మేమైతే ప్రెజెంట్ కూటాలో ఉన్నాము. సో మా ఫస్ట్ హోటల్ ఏంటంటే ఉబుద్ అనమాట. మా ఫస్ట్ స్టే అంతా గూడా. సో మేము కూటా టు ఉబుద్ ఎళ్తున్నాము. సో ఇక్కడ మనీ ఎక్స్‌చేంజ్ అంతా అయిపోయినాక మేము దారిలో ఎళ్ళేటప్పుడే కొంచెం ఒక ఇండియన్‌ది డాబా కనిపిస్తే అక్కడ ఆగి ఫుడ్ అది తినేసెళ్ళాము. సో మీరెప్పుడైనా బాలికొచ్చేలాగైతే కొంచెం వెజ్ తినే వాళ్ళకైతే కొంచెం ఆప్షన్స్ లిమిటెడే ఉంటాయి. అస్సలుండవని ఏముండదు గానీ ఉంటాయి. ఇండియన్ రెస్టారెంట్స్ కూడా చాలానే ఉంటాయి. సో మీ చాయిస్ అనమాట. మీరు లోకల్ ఫుడ్ ట్రై చేయాలనుకుంటున్నారా? లేదా ఇండియన్ ఫుడ్డా అనేది. కానీ వాటర్ అది మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. మళ్ళీ బాలి బెల్లి వచ్చే ఛాన్స్ ఉంటది. వాటర్ మాత్రం మీరు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటరే తాగండి. మేము గూడా అట్లాగే చేసాం ట్రిప్ మొత్తం. సో అందుకని మాకు ప్రాబ్లమ్ అవ్వలేదు. ఒకవేళ గనక బాలి బెల్లి వచ్చి అది గనక సివియర్ అయితే మీరిక్కడ సెలైన్ పెట్టించుకోవాలంటే మీకు 20,000 అవుతది సెలైన్ పెట్టించుకున్నందుకు. మన ఇండియాలో లాగా 2, 3 వేలకైతే అవ్వదు. సో అందుకని చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఐస్ క్యూబ్స్ అట్లాంటివి గూడా అవాయిడ్ చేయండి. ఫస్ట్ 2, 3 డేస్ మీరు రా ఫ్రూట్స్ గానీ, సలాడ్స్ కానీ గూడా తినొద్దు. సో ఇవన్నీ గూడా నేను ముందే రీసెర్చ్ చేసుకొనొచ్చాను గాబట్టి, దాన్ని బట్టి మేము ఫాలో అయ్యేసరికి మాకైతే ట్రిప్ మొత్తంలో ఏం ప్రాబ్లమ్ అవ్వలేదు. అదే వాటర్ విషయంలో మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. సో ఇక్కడ మాకు ఇండియన్ దాబా ఒకటి కనిపిస్తే అక్కడ చోలే భటూరే తినేసి, కుల్ఫీ తినేసి మేము ఎళ్ళిపోతున్నాము ఏ మా హోటల్‌కైతే. సో పిక్ యూర్ ట్రైల్స్ వాళ్ళు నేను బుక్ చేసుకున్న ప్యాకేజ్ వాళ్ళనమాట. సో వాళ్ళు మాకిక్కడ బాలీలో దిగినప్పుడు డ్రైవర్ మాకు వెల్కమ్ టు బాలి అని చెప్పి కేక్ ఇచ్చాడు. సో అది గూడా మేము తిన్నాం కొంచెం. సో ఇక్కడ ఫైనల్‌గా హోటల్‌కైతే వచ్చేసాము. దారిలో కొంచెం లైట్‌గా వర్షం అయితే పడింది గానీ అంత ఎక్కువైతే ప్రాబ్లమ్ ఏమి అవ్వలేదు. వర్షం పడడం వల్ల కొంచెం ఎన్విరాన్మెంట్ అంతా భలే ఉంది. కూల్‌గా అయిపోయింది. హాయిగా భలే ఉందనమాట. సో ఆ రోజు మేము ఇంకా ఫైనల్‌గా హోటల్ రీచ్ అయ్యేసరికి 6, 7 ఆ టైం అయిపోయింది.
సో, ఇంగ ఆ టైంకయితే ఇంక సిటీలో ఇక్కడేముండవు చూడ్డానికి, తిరగడానికి, వెళ్ళడానికి. అందుకని మేమేమనుకున్నామంటే, సరే ఫ్లైట్‌ల వల్ల ఫుల్‌గా అలసిపోయాం కదా! హోటల్‌లో రూమ్‌కెళ్ళిపోయినాక లగేజ్ అది కొంచెం పెట్టేసి, ఇద్దరం కలిసి కపుల్ స్పా చేయించుకుందామని అనుకున్నాము. సో, కపుల్ స్పా ఎన్నింటి దాకా ఉంటదో ఏంటో కనుక్కొని, ఇంక మేమైతే డిన్నర్ తినేసి కపుల్ స్పా చేయించుకున్నాము. ఆ రోజు మేము చేసిందంతా ఇంక అంతే అనమాట. సో, నెక్స్ట్ డే అంతా ఎక్స్‌ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది కాబట్టి, మనకి రిలాక్స్ అయ్యి పడుకోవడానికి బావుంటదిలే అని స్పా చేయించుకుంటే కొంచెం బెటర్‌గా ఫీల్ అవుతాం కదా! ఇద్దరం అని చెప్పి ఈ ఫాటిగ్ ఫ్లైట్ వల్ల ఉన్నదంతా గూడా పోతది గదా! అని చెప్పి హ్యాపీగా స్పా అయితే చేయించుకున్నాము. సో, ఇక్కడ మాకు ఇచ్చిన విల్లాలో ప్రైవేట్ పూల్ అనేది ఉందనమాట. చిన్న గార్డెన్ ఏరియా లాగుంది. కాఫీ ఏరియా లాగుంది. అండ్ లోపల కూడా బాత్ టబ్ అది ఇచ్చారు. సో, ఉబుద్‌లో ప్రైవేట్ పూల్స్ ఉన్న విల్లాస్ అవి చాలా బావుంటాయి. సో, మీరెప్పుడైనా బాలి వచ్చేలాగైతే అట్లాంటివే చూసుకొని బుక్ చేసుకోండి. మాకైతే ఈ హోటల్ చాలా నచ్చింది. ఇక్కడంతా హాస్పిటాలిటీ గూడా చాలా బావుంది. సో, ఈ హోటల్ పేరేంటనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో రాస్తాను. మీకు వెళ్ళాలనుకునేలాగైతే బుక్ చేసుకోవాలనుకునేలాగైతే ఈ హోటల్ అయితే చాలా బావుంది. సో, మేము కాసేపు బాత్ టబ్‌లో రిలాక్స్ అయ్యి ఇంక స్పా చేపించుకున్న తర్వాత ఫైనల్‌గా అయితే పడుకున్నాం. దట్స్ ఆల్. బాయ్.